Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share, and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ ఇస్ నవదీప్ గారు ఉన్నారు. సో ఫెస్టివల్ లాంచ్ కి అయితే వచ్చారనమాట. హలో నవదీప్ గారు. హలో హేమమాలిని గారు. మనం చాలా సార్లు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం. సడన్ గా మళ్ళీ నాకు అలా తలుక్కుమని మెరిసింది. సో చెప్పండి. ఈ రోజు మీరు వేసుకున్నటువంటి అవుట్ఫిట్ టూ బ్యూటిఫుల్ గా ఉంది. సో ఫ్రమ్ ఫెస్టివల్ అంటే ఈ స్టోరీ. అయితే ఇందాక ఇది మాకు సంబంధం లేదు అని అన్నారు. బట్టలు పట్టుకోమన్నారు, నాకు సంబంధం లేదని చెప్పారు. అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గానే ఉండిపోదామని ఇంకా ఫిక్స్ అయిపోయారు. కరెక్ట్. మోస్ట్ ఎలిజిబుల్ హస్బెండ్ అని ఎవరు అన్నారు కదా, ఎక్కడా వినలేదు కదా మీరు. ట్రూ. అయితే లైక్ ఇలాంటి స్టోర్స్ కు వచ్చినప్పుడు యూ సెడ్ మీరు షాపింగ్ పరంగా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? మీరు క్విక్ గా బై చేసేస్తారా, లేదంటే టైం తీసుకుంటారా? ఆన్లైన్ ఎక్కువ పర్చేస్ చేస్తారా, ఆఫ్లైన్ ఎక్కువ పర్చేస్ చేస్తారా? ఇండియాలో షాపింగ్ తక్కువే, అలానే ఫారెన్ వెళ్ళి షాపింగ్ చేస్తాను అనట్లేదు. అవసరం ఉన్నప్పుడు దేర్ సంబడి హూ విల్ వర్క్ ఆన్ దిట్. అంటే నేను బేసికలీ ఆన్లైన్ ఏదన్నా నచ్చితే, అంటే జనరిక్ బట్టలు అయితే ఆ ఫోటో పంపించి ఇలాంటిది ఏదో కావాలంటే ఎవరో ఒకళ్ళు అలాంటిది ఏదో చేసి పంపిస్తారు. నా ఓపిక అంతే. బట్ వెన్ ఐ గో ఫైండ్ అ నైస్ స్టోర్, ఒక్కసారి వెళ్ళి ఒకటే స్టోర్లో ఒక అరగంటలో ఒక 10-15 కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాను నేను. అంటే నాట్ అవును, నాకు చాలా తక్కువ నచ్చుతాయి. సో అంటే నాకు మోర్ యూటిలిటీ బట్టలు ఎక్కువ ఇష్టం. నాకు బ్రాండ్స్ మీద పెద్ద పెట్టడం నాకు అలవాటు లేదు, అంత డబ్బు కూడా లేదు, ఇంట్రెస్ట్ లేదు బేసికల్లీ. ఎంత డబ్బు లేదన్నారు, ఒక పక్కన షోస్ చేస్తున్నారు, ఇంకో పక్కన యాక్టింగ్ చేస్తున్నారు. బట్టల మీద ఎక్కువ పెట్టే ఉద్దేశం లేదు, అది నేను. సో ఏది బాగా ఎంజాయ్ చేస్తారు? ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ అండ్ ప్యాషన్ తోటి చేస్తూ ఉంటారు. షోస్కి వెళ్ళినప్పుడు ఆ వైబ్ ఇది బాగా నచ్చుద్దా, లేదంటే యాక్షన్ కమన్ షార్ట్ రెడీ అంటే ఆ వైబ్ బాగా నచ్చుద్దా? అంటే ఏం చెప్తారు? రెండు చాలా డిఫరెంట్ అండి. షోస్లో ఏమవుతుందంటే యూ కెన్ బీ యువర్ సెల్ఫ్, అంటే తుంటరిగా ఉండొచ్చు. షూట్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే క్రియేటివ్గా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది కదా, ఎందుకంటే ప్రతి షాట్ ఎలా చేయాలి, ఎలా చేయొచ్చు, ఇంకెలా చేయొచ్చు అనే క్రియేటివ్ జ్యూసెస్ ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటాయి ఇది ఫిల్మ్ షూట్ అయితే. బికాజ్ యూఆర్ క్రియేటింగ్ సంథింగ్ కదా ఎవ్రీ షాట్లో. ఇప్పుడు డైరెక్టర్ ఒకటి చెప్పిన తర్వాత ఈజ్ అ క్రియేటివ్ డిస్కషన్ అబౌట్ ఓకే ఎలా చేద్దాం, ఇంకా బాగా చేయొచ్చా, ఎలా అనే క్రియేటివ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. రియాలిటీ ఆర్ టీవీలో ఏంటంటే మీరు మీలాగా ఉండొచ్చు, నేను నాలాగా ఉంటే నచ్చుతుంది కదా జనాలకి, అందుకని రిలాక్స్ అవుతూ ఉంటాను. సో BB10 అగ్ని పరీక్ష అంటూ చాలా వీడియోస్ అందరూ పంపిస్తూ ఉన్నారు. వాట్ యు ఆర్ గోయింగ్ టు సే ఫర్ దెం? ఆల్ ది బెస్ట్. నా దగ్గరికి వస్తున్నారు ఈసారి యు ఆర్ ఇంటూ ఇన్వాల్వ్ ఇన్ దట్ అంటే అగ్ని పరీక్ష దాంట్లో చేస్తున్నాం కదా మేమే కదా. సేమ్ 3 జడ్జెస్ ఏం మారలేదండి, సేమ్ జడ్జెస్ అనుకుంటా. మారలేదని చెప్పేసి మళ్ళీ అనుకుంటా మారలేదని తర్వాత మీకు చెప్తున్నప్పుడు డౌట్ వచ్చింది ఏమన్నా మార్చారేమోనని. సర్లే మళ్ళీ కన్ఫర్మేషన్ ఇవ్వడం ఎందుకు, ఇన్ఫర్మేషన్ లేకుండా అని చెప్పాను. దేంట్లో అగ్ని పరీక్షలో తీసుకోండి మీదే ఉంది. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? Watch.man అని ఒక తెలుగు సినిమా చేశాను. పురుషన్ తెలుగులో మొగుడు విశాల్తో ఒక సినిమా చేస్తున్నాను. ఇంకొక కొత్త సినిమా ఒకటి, పేరు పెట్టలేదు ఇంకా. ఇట్స్ అ వెరీ నైస్ కామెడీ ఎంటర్టైనర్. దాన్ని వేర్ సెట్టింగ్ అప్ ద ప్రాజెక్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.